హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మురుకులు చేశాను. వీటిలో నేను కొంచెం మసాలా చేసి ఇలా చేసినట్టయితే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో డాల్డా వేసి కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. అలాగే ఒక 2 ఇంచుల వరకు అల్లం, కొంచెం కరివేపాకు, ఒక 3 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కనుక ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇలాగా మనం కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను ఇక్కడ పొడి బియ్యం పిండే తీసుకున్నాను. ఒక 4 కప్పుల వరకు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను శనగపప్పు ఉంటుంది కదా, వేపిన శనగపప్పు, దాన్ని 1 కప్పు తీసుకుని ఇలాగా మిక్సీలో వేసుకున్న తర్వాత ఆ పౌడర్ని దీంట్లో కలుపుతున్నాను. ఇలా అదంతా కలిసిన తర్వాత మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇదంతా దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను డాల్డా ఉంటుంది కదా, ఈ డాల్డాని ఒక 20 గ్రామ్స్ వరకు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీరు కాచి వేయడం కన్నా ఇలా మన చేతి వేడికి కరిగితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇదంతా కలిసేటట్టు ఇలా కలిపిన తర్వాత కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి లేకపోతే కనుక నువ్వులైనా వేసుకోవచ్చు. ఒక 3/4 లీటరు వాటర్ని ఇలా బాగా మరిగించిన వాటర్ని ఇలా వేసుకోండి. వేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా. ఇలా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల పిండి మంచిగా మగ్గుతుంది. చూడండి ఎలా మగ్గిందో కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక సైడ్కి పెట్టుకుని కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ మనం చక్రాలు అనేవి చేసుకోవాలి. చూడండి నేను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా తీసుకుని కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్నే వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయినా సరిపోతుంది. ఇలా చూడండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం జంతికలు వేసుకునే గొట్టం ఉంటుంది కదా, దానికి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ దీంట్లో పెట్టుకున్న తర్వాత మనం అందరికీ తెలిసిందే కదా, మనం మురుకులు వేసుకోవడమే. ఎంత సరిపోతుందో అంత పెట్టుకోండి. మనకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అది కూడా మంచిగా వేడయ్యేటట్టు కింద ఫస్టే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాగా బౌల్స్ మీద వేసుకుంటున్నాను. ఒకవేళ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల తొందరగా మనం ఇలా చేతితో తీసుకుని వీటిని వేసేసుకోవచ్చు అనమాట. మనం గట్టిగా కలిపితేనే పిండి మనకి చేతితో తీసుకుని వేసుకోవడానికి అనేది ఉంటుంది. చూడండి ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ కాగుతూ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. చూడండి ఇలా అంటే మనం చాలా ఈజీగా దీంట్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమీ కంగారు పడకుండా ఒకసారి మనం చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారా, వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా అయింది కదా, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ తీసుకుని అస్సలు ఆయిల్ అనేది పీల్చదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకుని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.